బట్టలు బక్క పడతారా బరువాకు బక్క పడతారా బరువాకు బట్టలు బక్క పడతారు కట్టుకోరు నాకు తీరెళ్ళము పెట్టుకోరు నాకు సొమ్ములేము కొడుకులే పోరా కట్టుకోరు నాకు తీరెళ్ళము పెట్టుకోరు సొమ్ములేము కొడుకులే పోరా గొరబట్ట కట్టుకోలే కట్టుకొని కిట్టి పెడతారు అరే ఇవ్వలే మరి అటువంటి సత్నగా పేరు మీద మరి తింటే పేరు రాదు తాగితే పేరు రాదు కూతులో కోసుకొని బోనాలు చేస్తే పేరు రాదు 10 కోసుకొని పండుగ చేస్తే పేరు రాదు సత్నాభ పేరు మీద మరి 4 మేనమామలు 4 మేనత్తలు ఇంతమందిలో మా సత్నాభ మాకు కనిపిస్తుందా మరి చక్కని అటువంటి మేనకోడల పేరు మీద తింటే పేరు రాదు తాగితే పేరు రాదు కూతులో కోసుకొని బోనాలు చేస్తే పేరు రాదు 10 కోసుకొని పండుగ చేస్తే పేరు రాదు రమరాన కనిపిస్తే చచ్చిపోయిన మన ఒక సప్నవ జీవి ఒక్కొక్క మెట్టికి సర్గం అందనని సప్నవ పేరు మీద రామకీర్తని సర్కని చేస్తాం అదే మనం మానవ జలమట్ట మన పవిత్రమైన జన్ము మన ఉన్నప్పుడే మన మనిషి అంటాం చచ్చిపోతే మన చెప్పం దేనికి అక్కర్రాదు ఉడుకు రక్తం ఉన్నంత చెప్పే మన ఉరుకులు అంటాం వీడిని కొట్టాలి వాడిని అన్నాలి భూమి కొనాలి ఇల్లు కట్టాలి బాయిలు అవ్వాలంటాం ఏ ఎత్తబడి ఎన్ని సంపాదించుకున్నా వెళ్ళిపోగా దానిలోకి మనంటే ఏం రాదు మానవునికి 3 అవతారాలు 3 పండుగలు 3 అవతారాలు ఎట్లా 3 పండుగలు ఎట్లా 3 అవతారాల విధానం చూడు పుట్టినప్పుడు మనకి బాలన అవతారం మెలమెల నీత వచ్చిన సోర వయసు ఎక్కడ ఆగం వంగి కచ్చ వచ్చామా ముసలింగ అవతారాలు 3 అవతారం మానవునికి 3 అవతారం గిట్టొస్తాయి 3 పండుగలు ఎట్లా పుట్టినాడు పురునాడు ఒక్క పండుగ ఇస్తారు మనకి తిరిగి పెద్దలు ఈ పెళ్లి అయినాడు పండుగ మరి 11 వదిల తిరిగి కొండగంటారమ్మా 3 పండుగలు ఇస్తాం మనం మానవ జన్మ మాట కలిసిపోతుంది రా పేరు మీద మేనత్తలైన మరి మేనత్తగటువంటి వస్తే మల్లవ్వ మేనమామ మల్లయ్య మేనత్తగటువంటి సిగుళ్ళ రాజవ్వ మేనమామ సిగుళ్ళ ముండయ్య మరి మేనత్త ఇరుమల్ల రజిత మేనమామ ఇరుమల్ల రాజు మరి మేనత్తగటువంటి పెంటల పున్నవ్వ మేనమామ శ్రీనివాసు 4 మేనత్తలు 4 మేనమామలు సప్నవ పేరు మీద రామకీర్తని జగర్జన చేతనమ్మా సప్నమయ్య రాఘవని అల్లల్లాహని రఘువని పోతున్నా నేను వెళ్ళిపోతున్నా కూడాలు ఉన్ననాడు కూడలి ఇంటికైనా మరి మీరు వచ్చినాడా అప్పాలు వచ్చినాని మామలు వచ్చినాని మరి కన్న బిడ్డలే కన్న బిడ్డ లెక్క కాళ్ళు పులిసి కూతుండ బిడ్డలేదే అడిగిన అన్నం పెట్టి ముందర కూర్చొని మరి బొక్క మాట ఒక్క మాట కడుపుల కట్టము మరి బిడ్డ లెక్క కడిగే పోతున్న అత్తలాల బాకి తీరినాదా నా అన్నం ముడిచినాదా దత్తమంటే మీ ఇల్లుతో నాకు దొరకలేదు మేనత్తను ఇంటి దత్తమంటే మీ ఇల్లుతో నాకు దొరకలేదు మామలాల చెడు వీలు నా గడ్డం తిరిగిల్లావా పెట్టి మీరు మామూలు నా అవ్వాజానెడిది పెట్టి చెల్లంగా బోలు పెట్టి బలగం విడిచిపెట్టి రానా నేనంటే రానా
నన్ను బాధ పెట్టనే ఎవడేమో చెట్టు పెడితే ఎప్పుడు కొంచెంగా ఎల్లింది నీనంగా కూడగాది కత్తే సప్నవగాది కత్తే గౌరయ్య అన్నవు నేను బిడ్డగాది కత్తే రాజవ్వ అన్నవు నేను బిడ్డగాది కత్తే ముగ్గురు పిల్లలారన్నవు నేను నీకు అక్కగాది కత్తే నా పేరు చెప్పి అవ్వ పెరుగుడు ఉన్న పెట్టు నేను పిల్లి నాయి వస్తా పిల్లినాయి నేనత్తి నీది కళ్ళ పొన్నా నేను తిరితే అవ్వా పారాయి పిల్లని బాడు కొట్టుకుంది నన్ను ఎల్లగొట్టకేనవ్వా మల్ల మల్ల రానవ్వా మాట్లాడరాను నేను మతి చెప్పరానవ్వా రాజవ్వ నేను పోతన్నా నేను వెళ్ళిపోతున్నా ఊరి బిడ్డలా నువ్వు కన్నవ్వా నాగవ్వ రాజవ్వ గగ్గాని బిడ్డను దుఃఖం పెట్టవ్వా నేను వెళ్ళిపోతున్నా మీనమారు పోతున్న మీరు వస్తారు నా బిడ్డ లేదానుగా బిడ్డ లేదా నీ బాబు ఎడతాడవ్వా నా మగ ఎడతాడవ్వా అవ్వయ్యకు మీరు చెప్పలేరు మీరు ధైర్యం చెప్పలేదా ముందుగా తిన్నాడు ముగ్గురు చెల్లెళ్ళు మీ ఇళ్ళ పన్ను వస్తే అమ్మ ఇళ్ళను దృష్టించి పెట్టి మరి దూరం కొట్టకండి వాడి వల్ల కానీ ఆగమ్ము చేసింది మానవ రాజవ్వంగా మల్ల మల్ల రానవ్వ మాట్లాడారా నేను మతి చెప్పరానే ఓలేను ఎల్లు చూడబోకు ఓ బాపు రయ్యంగా తిరుపతి ఓలేను నేను రాను పోతున్న మీద నత్తలా తోటల్లా పూలు పోకినారా చక్కని తోటల్లా పూలు ఓడి తప్పనవా పూజ కందరాదు మళ్ళా పూజ కందరాదా ఇంతమందిలోనా తప్పనవతి మీద నలుగురు మేనత్తలు నలుగురు మేనమామలు రామకీర్తన తీసి మరి ఎన్నిసార్లు రామ రామ అంటావో భద్రజీవి నరకమన్నది ఏకనమ్మా ఈ కథ గిట్ట ఉండగా జరగదే చరిత్ర మరి ఎట్ట ఉన్నదాట ఆనాడు భార్య దానం చేసుకునే బంగురాల కచ్చం 4 ముగ్గురాల తొమ్మిది బిడ్డలు చేసుకుంటాడు మరి ఎట్ట 4 ముగ్గురాల తొమ్మిది బిడ్డలు చేసుకున్నాడా బిడ్డ ఏడువకి ఎంతసేపు తిరిగిరాదు బిడ్డ మరి ఏడువ కానీ 4 ముగ్గురాల తొమ్మిది చేసుకొని పత్తులతోటి పాలు అక్కడ బిడ్డ గుంటలో మరి కొడుకు దగ్గరికి కట్టలేడు కూర దగ్గరికి కట్టలేడు మరి బిడ్డను చేసుకొని ఏడువాకు మనకు ఏమి కట్టా మచ్చనమ్మ రామ 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 మనకు ఏమి కట్టా మచ్చనమ్మ బ్రహ్మదాత భగవాన రామ 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 బ్రహ్మదాత
దక్కనమ్మా అయ్యా పార్వతి రామ రామ ఉగ్గు పెట్టి ఉయ్యాలంట రామ 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 దేవ 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 రామ 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 హలో ఉన్నమ్మ దేవ 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 కథ బిడ్డ కాదు దినవారం దగ్గర వచ్చనమ్మా భార్య పేరు 11 రోజుల పండుగ చేసాడు పండుగ తెల్లారి ఎండ పత్రతోటి పళ్ళేస్తాడు బిడ్డ గుంతలో పోతాడు మరి కొడుకు దగ్గరికి కప్పలేడు కూడ దగ్గరికి కప్పలేడు పండుగ తెల్లారి దాన్ని ఎండు గంటలు అయ్యో భగవంతుడు మరి నేను 60 ఏళ్ళ పెద్ద మనిషిని అయితే నా చేతిలో ఈ బిడ్డ భర్తదా మరి మగవాళ్ళ చేతిలో పిల్ల దక్కదు ఆడవాళ్ళ చేతిలో అర్థం నిలవదు ఎంతైనా కానీ మూగుంది మూటుకుండే ఆడిది అంది ఆత్మకల్ల జారిగుండే మరి నా హిందువుల బట్టి 11 రోజుల దాకా పత్రుదులు పళ్ళకు సాగిన ఈ ఎల్లకాలం నా చేతిలో నా బిడ్డ పడుతుందా మరి ఇప్పుడు పగైతే ఎల్లకాలం నా కోడలకు నా బిడ్డకు పగైపోతుంది వంటశాల మళ్ళలో నా కోడలు ఉన్నది కోడల కలవని నా బిడ్డ వేసి పాల్గొని వంట నా బిడ్డకు మాడకంటమంట అయ్యా గా బిడ్డ చేస్తూ పోని కన్న తండ్రి నా బిడ్డని తిరిగి కాళ్ళ వినేతనే బాబా అవ్వలేని విద్యానం చేసేకూడదా నా బిడ్డను నువ్వు తప్ప నా బిడ్డను పడగపడు నేను ఎంతైనా మగబాయి కానీ అవ్వా 60 ఏళ్ళ పేద పడుతుంది వారంతనే కదా నా చెవులు గుండు కట్టని నువ్వు తప్ప నా బిడ్డ పడగకూడదా 10 ఏళ్ళనైతే అల్లం చేస్తున్నా నువ్వు 10 ఏళ్ళ మీద బాగా నా బిడ్డ మాడకుందు తందే నా కొడలా చిన్నప్పుడు నీ అత్తని సరిపడి అయ్యో కొడలంటే కన్న విద్యాన కొన్నదా నడుము నా బంధం నా కొడలంగా కడుపులో తలబెడుతున్న కాలంటే కన్ను కొడి నీ కాళ్ళు పెడుతుంది నా బిడ్డ పాలు పోయో అంటావు నీ బిడ్డ పాలే పని పోతా ఇలాంటి కొడుక కూడలా ఎంత మాట అంటే బిడ్డ పట్ల పాల పని పోతా
నా బిడ్డ మాడకుండా నూనె పెట్టి ఉంటావు నీ బిడ్డ ఆ నూనె పెట్టుకో వాళ్ళు కూడా మిండెల్లో పోతాయి లంచ కూడా ఎక్కడ మంచిరా ఎక్కడ మంచిరా ఎక్కడ మంచి జ్ఞానం లేదు నీకు బుద్ధి లేదు నాకు మానవ లేదు మానవుడిగా మానవ తాగు ముసలిదానికో బిడ్డ నా చేతులు నేను చేస్తా 60,000 ముసలి బిడ్డ ఉన్నాయి కంటే నేను కల పేసి నేను పెంచాలి బిడ్డ అంటే నీ తొట్టిగా కూర్చొని దూరపడాలి అంటే నేను నలపేసి నేమంటారు 60,000 కోరిని కానీ అంటే నేను దాస్తాను అలాంటి కొడుక అయ్యో కూడా బిడ్డ కోట పాలు పని పోతా అది నీ బిడ్డ ఇంకా బయట వచ్చిన అన్ని బిడ్డగా ఉన్నాడు అవ్వో మాది మాటలంటే మాటలంటావు బిడ్డ అల్లాయి పని పోతా నూనె పెట్టుకుని మిండలేలో పోతా బిడ్డ కాలుతో నా కోడలు నా మొక్క మీద దాన్ని ఇలా కోడలు నన్ను ఎవరితో చెప్పుకున్నాను నాకు బలిగిన వారు ఉన్నారు నా కొడుకు మంచోడైతే కొడుకా నీ భార్య నన్ను మొక్క మీద అంటే ఉరికెత్తి నాగేనే మనం నా కొడుకు అడుగుతాను అడిగేటి కొడుకు నాడు దాన్ని నా దానికే పుణ్యం తిట్టిన దానికే పుణ్యం అందుకే అంటారు కోటి వరమలు వచ్చిన కోడలు ఎప్పుడు బిడ్డ కాదే అత్త వరములు వచ్చిన అల్లుడు కొడుకు కాడు అయ్యో ఇలా నా కోడలు దాటాలు కొండ ఆశతో నచ్చిన అయినా మొగ్గుని మోటుకుంటే ఆడదాన్ని ఆత్మగల్ల జాలిగుండ అనుకున్నా ఎంతైనా కొనుకొచ్చిన కోడలే మరి కోడలు అన్నిందని ఆ బిడ్డ వేసుకున్న వంట చరమలకి అరుగుని ఖర్చు అరుగుని కట్టరకు 4 మొగురాల కన్ను కొడుకు దేవుని పూజ చేసుకుని పోతున్నాడు అటువంటి బిడ్డని తీసుకొచ్చిండు ఇప్పుడు నా కొడుకు కాళ్ళ మీద ఎత్తా నా కొడుకు కాదంటాడా బిడ్డను ఎత్తుకొని కొడుకు బేటీకైనా కొడుకరారా కొడుకా అలాగే నీ విద్య పని పోతా నూనె పెట్టుకోని మిండలో పోతాడు కొడక ఎడవకాలు తోడిరా కొడుకు కూడలు రండిందని నీకు తప్ప ఎవరితోని చెప్పుకుంటారా అయ్యా నన్ను తల్లి నా పుణ్యమే తిట్టు నా పుణ్యమే బిడ్డను చేస్తానని అంటే సాధనన్నది కొడక నీ చెల్లెని కొడక కొనుక్కుంటే బొమ్మ దొరుకుతుంది ఏనుకుంటా రాజ్యం దొరుకుతుంది ఎక్కడ ఊళ్ళు దొరుకుతాయి చేతుకుంటే భార్య దొరుకుతుంది పెడిపోయింది రేవు దొరుకుతుంది అయ్యా పోతే చెల్లె 10 రూపాయలు లేకుంటే అదే కైకిరి పోయి కొడుకో 10 రూపాయలు సంపాదించుకొని చుట్టూ పోయి రాగిడి కొనుక్కొని నీ భావన పటేలు భార్యలు నుంచి 100 రూపాయలు పోయి దుకాణం పోయి గుడుగలు వచ్చి వచ్చి
మన బతుకు మనం లేదు కొరక నేను కట్టిన లేకపోతే వర్షము అన్నంటది వర్షదలే రాందలే కొరక అది చెల్లె కాదు చేరు తీరకాయ ఇది పుట్టింది రావని తప్పింది కీడికే పుట్టిందో మేలుకే పుట్టిందో అవరాచి రేపు నువ్వు వస్తావు వెళ్ళు నిన్న అవుతున్నా బంగారం నా పిల్లలు వస్తుంది ఎన్ని దాడి చేసిన చెల్లెంది వచ్చిన కాలం వేస్తాను ఏడాదికో దినం రాకెట్ కడుతున్నాను పుణ్యానికి రాకెట్ కడతాం నాదిరా 5 రూపాయలు రాకెట్ తెస్తుంది కావచ్చు 500 500 పెడతాను 50 రూపాయల కుక్కలు తెస్తూ చేరు 10,000 పడిసీర అడుగుతుండా నా పిల్లలు నాకు రాకెట్ కట్టదురా నీ తెల్లి నాకి కడితే తెలంగాణ ముక్తి మరి నీ పిల్లల నాకి కడితే తెలంగాణ ముక్తావా అదార్దేనా ఇదార్దేనా ఎంతమంది ముక్తలేరు నా పిల్లలు కడతగాడు కదా కూరారు పెట్టరా చేతుల తీరంగనీతులు చెప్తాను నాయన 5 రూపాయలు రాజు 500 కొనుక్కోడు లంచంటాం 10 రూపాయల కుడుకలు అయ్యో నాన్న లంచం బట్టలు ముట్టుకుపోయి బయట దొరుకుతాం నల్ల లంచం చెట్టు కుడి పెట్టుకుంటుందా లంచమన్నా నీకు గంటల 43 ఎన్ని మాటలు అన్నా నువ్వు తప్ప ఎవరితో పడవ లేదు అయ్యా నువ్వు కాదంటే నువ్వు తప్పడు కాదంటే 60 ఏళ్ళ పెద్ద మందిని నేను చెప్తిపోతాను ఆడితే ఆగవైతుంది బంగారం పిల్లలు చెప్తావు వీళ్ళందరూ వచ్చిన మధ్యగా నోబెల్లో బతకాలి నాయన పొచ్చాడు మా పాత ఏడుకో నా ఇంటికా ఎడతాను నాయన నువ్వు వెలగట్లేదా ఊరు వాళ్ళు లేదా రాజ్యం లేదా దేశం లేదా నిన్ను కుర్చీలో పెట్టి ఉయ్యాల మీద కూర్చుండబెట్టి ముంగడికి వచ్చినప్పుడు బుక్క వచ్చినప్పుడు బుక్క నీకు అన్నది తరి బాధ్య నీ కాలు దుప్ప చెల్లి ఉంటా నువ్వు ఉండదు నువ్వు ఇంటికి వెళ్ళి ఉండదు చెల్లి తీసుకపోయి ఏ బాయిల్లో చెరలో వాగుల్లో ఏ చెక్కన గురిపెట్టిరా ఊళ్ళకి సాదుకుంటా నాయన పోయే బాయి కోడి కుక్కలు పూల రెడ్డి కాలు మొక్కుదా ఆయన కీడి కూర్చున్నట్టు అలా నచ్చిపోయింది రేపు నేను వస్తా ఇల్లు నువ్వు వస్తావు బెంగారం వస్తుంది
ఎప్పుడన్నా నీ బిడ్డ వేసుకో మళ్ళీ వచ్చావు అనుకో ఇగో చెప్పుతారు కొడతా మళ్ళీ ఎప్పుడు వచ్చావు అనుకో తీపిడల్లా ముంచి కొడతా ఈ చెప్పుతాడు కొడతానే చెప్పుతోటి కొడతానే ఓ మామ చెప్పుతోటి కొడతానే ఓ మామ చెప్పు చీపుడుతోటి రా ఓ మామ నిన్నల్లో కొడతారా అలాంటి కొడుక లంచ కొడుకు 300 రూపాయలు చెప్పులు పట్టుకరా వాడు మెనక్స్ వేసుకుంటాడు దేవుడు ఎడుతామని పెట్టుకుంటాడు వాడు మీసాలు చెప్తారు కోడలు డిజిల్ అంట తలుపులు పెట్టి కూర్చున్నాడు కొడకా నీ పంచం తలపి కొడలా నీ పంచం తలపి అంటే పొద్దుగాల మొదలు పెట్టి 1 గంట ఊరినా ఎంతసేపు ఏడ్చినా కొడుకు దగ్గర కట్టలే కొడల కరికర ముడుతుంది తీరం కాడా పిల్లి పొదలో కూర్చున్నాడు మరి శంకర బిడ్డ ఏడుతున్నాడు కన్నతండి బిడ్డ ఎందుకు ఏడుతాండవే ఏడితే నేను ఏం పెట్టు ఊకుంచాలా బిడ్డ ఇళ్ళల్లో వచ్చిందే ఏడితే నా బిడ్డ తప్పన చచ్చిపోతుందో నా బిడ్డ చచ్చిపోతుంది నాకు బతికెట్లా బిడ్డ అవ్వ కాళ్ళను మొక్కి సాపుతా నిన్ను దాదుకొని పారడి సాపుతా అయ్యా గా బిడ్డను ఎత్తుకొని కన్న దండంగా బిడ్డను ఎత్తుకొని కన్నదండంగా తల్లి కాళ్ళన్నా నేను కాలడికి సాదుకుంటా సంజవ్వ నిన్ను కన్నది నా బిడ్డ నిన్ను కాలిపో మీరు నా బిడ్డు మామ చూతీలరా నీ నా భార్య అయ్యా ఇది తీర బరివే ఓ బాబా కూడాను ఓటివేనవా ఎత్తుకున్నాడవ్వా కన్న చచ్చిపోయి నా బిడ్డ మీ కడపలంగా అయ్యా మీ కడపల ముడుతుందవ్వా తల్లులారా అయ్యా గిన్నెన్ని బాలు పోయారు నా జవ్వా ఒంటి గంట యాళ్ళకు బయలు ఊళ్ళో కట్టే ఊళ్ళో మందంతా చేండల్లా చెరకల్లా ఉన్నారు ఊరు మొత్తం విరిగిన ఏ తల్లి పాలు పోతలేదు అవ్వా అయ్యా ఊరంతా కదా తిరిగేక కన్న తండ్రి పంటలున్నదా బిడ్డ సంజవ్వ పిల్లి పుట్టుకనబడుతున్నదే ఒక్కసారి బిడ్డ శాఖ అంటే ఏడ్చేది ఒక్కసారి బిడ్డ ఎడుపు బందాయిని బిడ్డ బంధవుడితోనే ఇంకా బిడ్డ వచ్చింది అనుకున్నాడు ఇంకా బిడ్డ వచ్చినాక నా బతికి ఎందుకు అనుకోని అయ్య బిడ్డను ఎత్తుకొని ఊరు బంధుకు వచ్చనా ఊరు బయట చెట్టు కింద బిడ్డ ఊరు బయట చెట్టు కింద బిడ్డ బిడ్డనెత్తుకొని ఊరు బయట కట్టిండు బిడ్డ ఏడుపు బంధవుడితోనే సచ్చి ఇందనే కొన్నాడు బిడ్డను చెట్టు కింద ఊరు బయట వేసుకున్నాడు అయ్యా నా బిడ్డ ప్రాణం చేసిందా నా బిడ్డ నువ్వు చచ్చిపోత బిడ్డ ఎందుకే నా బిడ్డ పోయి బాల రాలిపోతాయంగా
గడ్డల పాలు అయిపోతాయమ్మా బిడ్డ కూడా దచ్చినంగా నా బతుకు ఎందుకే నా బిడ్డ ఊరు బయట పొడుగు పొందలు ఒడి బిడ్డంగా నిన్ను ఎత్తి సంగమ్మా నీ పేరు మాపుకొని నా బిడ్డ నేను చెట్టు కళ్ళ బిడ్డ సంగము నేను ఊరు పెట్టుకొని చచ్చిపోతానే బిడ్డ తోటి నా సావే నా బిడ్డ నాతోటి నీ సావు అయితే ఉంది బిడ్డ 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 నువ్వు ఒక్కసారి బిడ్డ పడబోతే ఏడు మొదలైందేవా ఊరు బయట మహారాజు చెట్టు కింద బిడ్డ నేర్చుకున్నాడు బిడ్డ 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 బిడ్డని బిడ్డ పొడుగుతో ముడతపోయి అక్కడ మాత్రం ఊరు బయట కన్న తన్ని ఉండదు మరి 1 గంట జాతి అక్కడ మాత్రం ఉండగా పొద్దుగానే మళ్ళీ నా మట్టిలు 1 గంట జాతర మాత్రం ఉండగా యాళ్ళ కాకలు కొద్ది కలకల 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 కలిసి పసివిల్ల మూర్చపోయి మరి బిడ్డ పొడుగుతో తన్ని మూర్చపోయి నెత్తి పొద్దు తిని 1 గంట యాళ్ళ అయిపోయింది ఆ ఊళ్ళో ఉన్ననే పట్ట మీద లోపల అట్లు కాపకరణ మాది మన కమ్మరు కుమ్మరి కొల్ల కుర్మ చాలా సకల సభ ఎల్ల లోకం పసివిల్ల తనలో పచ్చి బారింటారు నేను పాడవాడా పొద్దుగాల 10 కొట్టంగా వచ్చినాం నెత్తి పొద్దు తిని 1 గంట యాళ్ళ కాళ్ళ కింద నీడ కాళ్ళ కింద వేయండి మరి ఇంటికాడ పోరగానే ఎంత కోకలు ఉన్నట్టు వస్తారు పిలిచేది విధమా దాన్ని 2 పెట్టా అట్టయింది అది ఉండా ఎంత చెప్తున్నాడు ఎంత పడుకుంది ఎంత పడుకుంటుంది ఇంటికి పోతాన్నా ఇంటికి పోతాన్నా ఎందుకు నా కొడుకులు అల్లుడితో నాదేం పోతాంది చెప్తానయ్యా అద్దద్దు ఇప్పుడు ఇంకో మునం కోసిపో వరి ఇప్పుడు చూరమంట నువ్వు అయ్యో నా కొడుకులు ఏడుస్తారయ్యా ఏడుస్తా నాకేంది ఇంకో మునం కోసినాక అబ్బో నీ సేమ్లా సర్కార్ నీ సేమ్ల జిల్లేలు ఏం చేస్తావు ఫోను నేనేవుతా ఇంకా నా కొడుకులు వేస్తారు ఇంటి వెనక నా మొగుడుతో చెప్తా నా మొగుడు దొంగ దొంగ వాడు దుఃఖగాడనే ఏ రాత్రి వస్తాడు మోటార్ ఇస్తాడు అయ్యో పొలగని పోయి పోరాని మన్ను అట్లా అప్పుడు పసివిల్ల తల్లి పచ్చి మరి ఇంటికాడ పసివిళ్ళకు పాలిచ్చి వస్తామని ఆ పసివిల్ల తల్లిలో పాలి అటు మాత్రం చేసిన బయలుదేరి ఎన్నాళ్ళు ఎన్నెల్లో అమ్మా తల్లి కత్తిరించి దేవుణ్ణి దారం చేసి తిరగోలే కడుపు మార్చి ఒక కైకాలుతున్నారా చిన్నారి తమ్ముడు పొద్దులే తునుకుతున్నారా చిన్నారి మేకేలు కాడికి దూరితే ముచ్చేసి వెంటల ఒళ్ళు నీరయ్యి కడిగి మరిగి చిన్నారి తమ్ముడు సాగుకు దగ్గరైతం చిన్నారి ఎన్నెల్లో ఎన్నెల్లో ఎన్నడు మారాలున్నాయిరా బాలిక బతుకురే ఎన్నెల్లో ఎన్నెల్లో పొత్తుకు ముందరేసి వేడేలు మిద్దరు పొడిచి బాతల్లో తోమి కాళ్ళు కాలు వరిగి తలుపుకు దాచులు చేస్తున్నా చిన్నారి తమ్ములు దాని మీద తిరుగుతున్నా చిన్నారి ఎన్నెల్లో ఎన్నెల్లో
రండి సారు రండి అంటూ బూటు బాగి వేసి చిల్లరకైతే పిందా చిన్నారి తమ్ముడు చిన్నోరా గతికైపోయినదే చిన్నారి అక్షరాలు నేర్చుకొని అక్షరంగా బతుకులమంటే అంత దోచిందా చిన్నారి తమ్ముల అవమానం పాలు చేసిందా చిన్నారి పిల్లరా అబ్బా పట్ట మీద అతను మాత్రమే లోకమరా పతి వీళ్ళ తల్లు పత్తి దానతరాలు మరి అత్త మీద కూడా ముత్తు తల్లి మీద బిడ్డ దయమంతు రావే అవరా లోకిల్లా వీటికి వాళ్ళు వద్ద ఉన్నారు వీటికి వాళ్ళు వద్ద ఉన్నారు ఎందుకుంటే భయపడుతుంది మనం తెలుగు ఉన్నాయి మన బాధలు ఎవరు లేవు ఆ 3 తోవల కదా చెట్టు కింద ఎవరు పసిపిల్లని వేసుకొని పండుకునే ఎవరే మరి వాళ్ళు మనం వంగనా ఎవరు లేరు మరి పసిపిల్లు ఉన్న కాడ తల్లి ఆడిది ఉండాలి మరి మొగోడు ఉన్నాడు ఏంది మరి ఎవరు చూద్దాం ఎవరైతే ఇప్పుడు చూసేద్దాం నువ్వు గుండె ఆవిడ పేరు అయ్యేది నేను గుండె ఆవిడ పేరు అయ్యేదని ధైర్యం కాదు ఆడదంటే అది అత్తంటే పిల్ల తీసుకుపోతుంది మైసూరు కరెంట్ పెట్టుకో అంటే పిల్లలు ఎప్పుడు పెట్టుకోపోతుంది లేదా జాకెట్ ఏదో ఒకటి ధైర్యం పడవాలి మామూలు గుంజా కురువలు గోళలు పని చేయరు అద్దు ఒక్క బిడ్డలో కుక్కలు గుంజా మనుషులకే పుట్టింది అది ఎడుతున్నా చికెన్ మటన్ అంగమిల్లు వస్తాయి నీకు వస్తుంది ఈ సరిగా పెడిచో రాజు పాపం భార్య చచ్చిపోయింది నిలవారం వెళ్తలేదు మరి నిలవారం వెళ్తాను ఇప్పుడు బిడ్డ ఎక్కువ ఇక్కడ ఉన్నాడు కొడుకు కొడుకు కూడా అన్నారు ఏంటయ్యా ఈ భార్య ఎక్కువ నిలవారం వెళ్తలేదు కొడుకు కోడలు ఉండగా రాజ్యం ఉండగా దేశం ఉండగా నీ బిడ్డ ఎక్కువ ఇక్కడ నువ్వు ఏమైందయ్యా నీకు ఏమి చెప్పాలి అడవి కాసిన వెన్నెల బతుకు ఆగమైపోయింది అవ్వ నా బతుకు నా కష్టం చెప్తే తెల్లారుతుంది నా భార్య చెప్తే పొద్దుతుంది భార్య ఉన్నంత సేపు బంగారు రూపు భార్య చచ్చిపోతే బాలసంతో రూపు వచ్చింది అవ్వ నా భార్య చచ్చి ఒక బిడ్డని నా చేతిలో పెట్టి నా కొడుకు కాళ్ళ మీద చెప్తే లంగశెల్లి ఉంటుంది ఒక పానం నిన్న అయ్యో కొడుక కట్టాల కాడ కట్టుకుంటే దింపుడు కల్లా కాడ కాళ్ళ మీద ఎత్తే చెల్లె కాలు ధరగంటే పెడకొమ్మ గట్ట అవ్వతో అర్థం చేయన్నాడు కట్టాల కాడ కాళ్ళ మీద ఎత్తే కాలుతో తెగిరి చెల్లి లంజ కట్టుకున్న పడాలన్నాడు అయ్యో కొడుక ఏ మాటలు అంటే కానీ 11 రోజులక్క చదువుకున్నా అవ్వా 11 రోజులు వెళ్ళినాక నా కోడల కాళ్ళ విదేసిన నా కోడలనే కదా పల్లాగి నీ బిడ్డ పని పోతాను నూనె పెట్టుకుని మింటలో పోతాను ఇక్కడ మాకు కాలుతో నా ముఖం కోడలన్నీ నన్ను ఏం చెప్పాలి అవ్వా 11 రోజులు గడిచిన నా కోడలు కాదన్నది కొడుకొచ్చిన కోడలని కొడుకు కాళ్ళ విదేసిన కొడుకా నీకు రాగిడి కట్టే చెల్లరట్టు 5 రూపాయల రాగిడి చెప్తుంది 500 ఉంచోది లంచ్ అన్నాడు 10 రూపాయల కొడుకులు ఎత్తే 10,000 పట్టులు ఉండన్నాడు తను నా పొరలు లంచ్ అంటే పర్లేదు కాళ్ళు ముట్టిన నన్ను నా బిడ్డను ఇళ్లలో కొట్టి తలుపులు పెట్టుకున్నాడు పొద్దుగాల మొదలుపెట్టి 1 గంట దాకా తలుపుల కాడ కూర్చున్నావా ఎంతసేపు పెడితే తలుపు ఇయ్యాలి ఏ తల్లి కళ్ళను మొక్కి బిడ్డను పాలడితే ఊళ్ళో కట్ట ఒక్క తల్లి పాలు పోయాడు 7 తేదీ నా బిడ్డ గూత మరిచింది అవ్వ నా బిడ్డ సచ్చిందా బతికిందో అవ్వ మీ గల్ల మీద బిడ్డ అనేస్తా ఉన్నా
పొద్దు బిడ్డలు మొన్న పెట్టుకుంటా మొన్న పెట్టుకొని తల్లునాలో ఇంకోటి పాటు సాగు చేసుకుంటా భర్త తెచ్చుకోలే కోడలాట అంటాను కారం పోయి భర్త చచ్చిపోయినాక భార్య చచ్చిపోయినాకనే భార్య చచ్చిపోయినాక కోడల దగ్గర పోయి ఎందుకు అంటే ఆడబిడ్డలు కాళ్ళ వేస్తే కోడలు అన్నదట లంచముంట పోసి చిన్నప్పుడు ఆ కోడలు అమ్మాయి చచ్చిపోతే తాగుకుంటే అడిపిడి తాగమంటే గట్ట తిరుగుతారు లంచముడా కోడలంటే కొనకొచ్చిన కోడలు కడుపులు పుట్టిన కన్న కొడుకు చెల్లెలు అంజన ముక్కు బారి కాదు లంచ కొడుకు మీద చెప్పే కడుతు మీరు చెప్తూ లంచ కొడుకు కోడలు లంచముడు ఎలా కొడుతూ ఆడిపిడి సిగ మొత్తం పోతూనే ఉంటే ఆ కొడుకన్న లంచ కొడుకు ఎట్లా బాడుకోవాడు ఏ లెక్కల లంచ కొడుకు పురుగులు వాడితే కట్టెలు వాడి తీసేస్తారు లంచ కొడుకు వాడికి సార్ లేదా కొడతారు అవ్వలేని బిడ్డ బుక్కెడు పాలు ఇద్దరు కొడుకులు సరిపో అద్దె పాలు నా కొడుకులు సరిపోతా ముడలాడా మీరు ఏమి ఉంటారు అది మనల్ని పెద్ద మనిషి ఆ లీడర్ అది ఎంత రూపు చక్కదనమ్మా పసి విన్నప్పుడే తలనే ఎత్తుకున్నా అవలేని బిడ్డ వరాలు అయిపోయాను వారు లేక ప్రార్థనడుతున్న బిడ్డని ఈరమ సంకాన బిడ్డనే బిడ్డ ఉండదు మధ్యలో గ్యాప్ ఎందుకు ఎత్తుకొని వచ్చాడ పని విత్త కాళ్ళు ఎక్కడానికి కిలకిల అవుతుంది బాగా సంధ్య రాము ఆ బిడ్డకు వచ్చారా పాలు పోయిన తీవ్రం పొందులకు తిరిగి వచ్చింది నేను ఒక్కడ పాలు ఇవ్వగానే కాళ్ళు ఎక్కడ ఆడుతుంది కిలకిల ఎవరిదాకా ఉన్న మొక్కల కాలు ఇప్పుడు బుక్కెడ పాలు నేను ఇస్తున్నా పాలు ఏకంగా పాలు మిగులుతా డబ్బా పోతానా ఇద్దరు ఏకంగా ఇంకా మిగులుతాను ఉండవైతే నువ్వు పాలు ఎప్పుడు డబ్బుకి ఎప్పుడు వాడే పిండుకోపోతాడు దేవుడని మొక్కు వాడే ఆయన వాడు పిండుకోపోతాడు డిగ్రీ వస్తాయి నా బాల పడుతుంది నా బాల నీళ్ళు వస్తాయి 70 డిగ్రీ వస్తాయి నేను ఇస్తా అయ్యో రామ 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 ఎవరు సావస్తాను మీరు సావస్తలేదు
కన్న తల్లి ఓ దేవుడా అయ్యో రామ 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 బాలి కూర్చోనే కాదెక్కడ అయ్యా పారం వచ్చింది చూడు దేవి బుద్ధ నాయనా పానం వచ్చింది రోజు ఇదే జరిపిస్తానే ఉండు నా కొడుకు భార్య కొన్నా మంచిదే డబ్బా పోయకుండా మంచిది ఇక ఎందుకంటే నీకు బిడ్డ భారిస్తా కానీ మా ఇంటికి ఇట్లా అదే నా మూడు దొంగ దొంగ భారీగా గాయనకి రాత్రి దచ్చినాడు కూర్చోడు ఒక్కటే గురించి కూర్చో అన్నులాగా నా బిడ్డ మీ పాలు చెబుతారు నా బిడ్డ కథ కలుగుతాను ఒకవేళ నా బిడ్డ సత్య నా సావం నా బిడ్డతో పడగా నేను చచ్చిపోతాము నా బిడ్డ బతికిచ్చి నన్ను బతికిచ్చి నా బిడ్డగా తల్లి మీ బిడ్డ చూడ కానీ తల్లి మళ్ళీ అమ్మ తల్లి కడపల ఉడతవి నా బిడ్డ కానీ తల్లి అయ్యలేని విజయానమ్మ పడవేమో చట్టలు చేసి చేతులల్లా తెరలు చేసి విజయానమ్మ నువ్వు ఎప్పుడు ఏనంగా వస్తావమ్మా నీ బిడ్డ కట్టమ్మా నువ్వు చూసి పోతావమ్మా కోగిలమ్మ ఆడేటి నిమిలి తల్లి చెట్టు మీరు అమ్మవాసులే నా బిడ్డో పాలడబోతున్నాడమ్మా ఓ తల్లి వెంటి కాడ నూనె పోతున్నాడమ్మా ఓ తల్లి ఇంటి కాడ అవనాయి సాదుకుంటానా నువ్వు నాకు దివే బిడ్డ నువ్వు లేని నాది బస్సు ఎల్సంబే హవు బిడ్డ నాకు దివే బిడ్డ బాకు ఊరంతా తిరిగినాడా ఓ తల్లి వెంటి కాడ బట్టలంతా అడిగినాడా ఊరంతా తిరిగినాడా ఓ తల్లి ఇంటి కాడ బట్టలున్నాడమ్మా జాగరించి తల్లు రానా నాగబా అయ్యో పాట బట్టలు చేసి నాడగా బాబా అన్ని కట్టండు ఊరు ఊరంతా ఇప్పుడు తిరిగిండు ఓ తల్లింటి కాడ పాలు అడుగుతాను ఓ తల్లింటి కాడ నూనె అడుగుతాను మరి పొద్దున్నాక తిరిగి 6 రోజులు కడతాను అవ్వ నేను చచ్చిపోతే నా భర్త వ్యర్థమైంది నేను చచ్చిపోతే నా బిడ్డ భర్త మరి కుమారుడు తిప్ప కడుముంతా కడుక్కున్నాడు మరి తిప్ప
కడమతో చేత ఉంటావా నాకు బుక్కడంత గంజి పోయింది బుక్కడ గడకి అంటాడు గంజి గడక కోస్తాండి మరి అప్పుడు బిడ్డలు దాదుకుంటా కొడుకుడు పొద్దుకుంటాను చిన్న చిన్న బట్టడక తొడిగాను మరి నేను ఎవరింటి కాడ పండుకోను ఎవరు దగ్గర ఇస్తారు మరి హనుమల్ల గుడి కాడ యా బాబు వచ్చింది హనుమల్ల గుడి నా ఇల్లు హనుమల్ల గత మీద కన్నతను ఎలకిల వండుకున్నాడాట ఆ బిడ్డను ఎదపై నేర్చుకున్నాడు నిద్ర బాబా సంజవ్వా నిద్రకు నూరెళ్ళు బిడ్డ నిద్రకు నూరెళ్ళు నీకు వెయ్యళ్ళు నిన్న అన్న తల్లికి నిన్న నూరెళ్ళు నిండా పాయ బిడ్డ పైన బిడ్డ నేర్చుకున్నాడు మరి జో కొడితే బిడ్డ పండుకున్నాడు నా బిడ్డ పండుకున్నాను దబ్బర నేను పండుకుంటే నూనె వాసనకు దబ్బర కుక్కలు గుంజుకుపోయి నా బిడ్డ నింటాయి చెట్ట మీద పక్కన వెళ్ళాడుతున్నది కదా తల్లి రాజు కళ్ళల్లో తెల్లవారుతున్నదమ్మా పక్షులు తెల్లారుతాడు రాజు కళ్ళ తెల్లారుతాడు పొద్దున్నాక ఊళ్ళో తిరుగుతాడు కొద్దికి వచ్చినాక హనుమల్ల గద్దెని అనుకుంటాడు తిరులకి పాపం నాయన అయ్యా బాధ నాయన
అయ్యన్న ఊడిచిపోయి డాడీ బాబు నాయన అయ్యో బాగా నాయన నేను ఎప్పుడు కొనాలి నీకు అందొక్కలేదా నాకు ఎక్కడ దొరుకుతా బాబు 3 గంటల ఉచ్చుకొండలు బాబులు కొండలు నాని కొండలు బాబులు కొండలు డాడీ నేను డాడీ నేను ఎద్దును ఆయనను ఎత్తునది 4 రూపాయలు పడతా ములిగేట డాడీ ఎందుకు కొడతారే ఎంతైతే కడతావు ఎద్దుని అదే పెద్ద అన్న కుడుకలు తయారు చేస్తాను చేస్తానికి వాడు పక్క బలిసి కుడుకలు ఏం చేసుకుంటారు బాబు వాళ్ళు ఎత్తులో పెట్టుకుంటాడు డాడీ వాళ్ళకి ఎలాగిస్తాడు డాడీ నాకు కోడలు మనకి విశాఖపట్నం సముద్రంలో భూకంపం వచ్చే తిరమర్ర అయిపోయి గది కానీ బాబు నీకే తెలియదు బాబు ఉండం కూడా నడమ పొక్కుండదా మెక్కేటియా ఎక్కేటియా మెక్కేటియా ఇంకా ఉసునాద పోతే ఇంకెళ్ళుకుంటే తాంబాలు తాంబాలు తీసి మొక్కానికి వచ్చింది అనుకో 2 రోజులు బాబు నాకు తలకాయలు కాలేపో తలకాయలు వీళ్ళు ఎప్పుడో పొద్దు కొట్టి పెట్టుకున్నారు అది కానీ అయ్యా కడిపోయిన పట్టుకొని కొట్టుకురా అన్ని కాల డాడీ నాకు ఇంకోటి కాలే పాపం ఎత్తుకుంటుంది పోతావురా బాపు నాకు ఇంకోటి కాలే పో ఏంటిదిరా నాకు ఇంకోటి కాలే పోయ్యా నీ బిడ్డ మూడు బాబు నాకు మొగడే కాలే పో అది పండు అనుకుంటున్నారా పొచ్చోడా డాడీ నాకు మూడు కాలే పో దొరకదు ఆ పండు నాకు కాలే పో పక్క అదే కాలే అదే అలా నేను చెయ్యి నాకు అదే కాలే నాకు తెల్ల గిన్నెతో అన్న అన్నది బాబు అన్నది కదరా అన్నము అన్నము ఇచ్చినమా అన్న ఏమెచ్చినావు బాబు అన్న ఏమెచ్చినావు అన్న మీ అమ్మొక్కై మీ అమ్మొక్కటి నిమ్మకాయతో కట్టాయి అన్న మా అమ్మొక్కై మా అమ్మొక్కటి మాడిక పచ్చలు మునుకటి కంచాలి అన్న బోనం పై పోయి బోనం ప్యాంట్ చలిగంజి మురుగంజి మంచిగుండేది పోయి పో వచ్చినావా అన్న బరిపూర్ పోయి బర్రె పుర్రు పని కూడా రెగ్యులర్ ఉంటుంది పిల్ల చుట్టూ పోయి పో అన్న నగరమైన సరిపోయి ఎంత పులుసు పోసిన అన్న ఇంకోటి ఏంటిది అన్న పాలకూర పప్పు కిడ్నీలలో రాలా అన్న ఇంకోటి పొడుగుతుంది కొట్టకాయ కూర అద్దు సత్తరా 2 పడాయి కొట్టకాయ పడాయి అన్న అడిసెప్పుల కూర కోడిగుడ్ల కూర అద్దు బిడ్డ అన్న ఇంకోటి అన్న బెండకాయ పులుసు పోయి 2 గాల సారి కట్టి బాబు అయ్యేసినవా అదంతా కలుపు మొత్తం కలిపిన నీ అంత పెండ పెండ నాకేం పెండ కాదా దీంతో పూర కింది కూర వేసిన పెండ ఎవడేమనండి అవన్నీ అది కుక్క కుక్క ఆలోచన అప్పటి ఆలోచన కుక్క కలిపిన కుక్కకేనా మళ్ళా దోని పెట్టదు నీకు నాని కొండలు కొండలు